వాళ్ళకు కూడా అది కూడా ఏమీ ఎన్హాన్స్డ్ రేట్ కాదండి, పాత నార్మల్ రేటే, దానికన్నా తగ్గియాలా అనే ఆలోచన కూడా చేసాం యాక్చువల్గా. కానీ పాతగా ఏదైతే ఫిక్స్డ్ రేట్ ఉందో అది ఉంచేయవచ్చు, గచ్చిబౌలి సరౌండింగ్స్ అట్లా. మీకు సింగిల్ స్క్రీన్లో 110 రూపాయలు కూడా మంచి మంచి సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయండి, వాటికి కూడా ఉంది. సో ఈ సినిమాకి ఆ టికెట్ రేట్ వల్ల నేను సినిమా చూడలేకపోయాను అనే ఆడియన్సే ఉంటారండి. నితిన్ గారు, సార్ మొన్న ప్రీలీజ్ ఈవెంట్లో కొంచెం ఎమోషనల్ అయ్యారు. ఒక్కసారిగా మీ ఏవి చూసాక జర్నీ అంతా గుర్తొచ్చిందా? కొంచెం ఎమోషనల్ అయ్యారు, అది బాగా. యా యా కొంచెం కొంచెం. ఓకే, వెంకీ గారు, మొన్న నితిన్ గారు మాట్లాడుతూ క్లైమాక్స్ బాగా డిజైన్ చేశారు వెంకీ గారు, కొత్తగా ఉండబోతుంది అన్నారు. సో ఎలా ఉండబోతుంది, ఏంటి అది క్లైమాక్స్? మాట్లాడుకుంటారు, కొత్తగా ఉండబోతుంది కదా అంటే ఆయన మాట్లాడుకుంటారండి, మంచి క్లైమాక్స్ డిజైన్ చేశారని. సో ఎలా ఉండబోతుంది, ఎలాబరేట్ చేసి చెప్పండి. డెఫినెట్గా బాగుంటుందండి. అది మాత్రం అంటే నేనైతే యాక్చువల్గా అది కూడా ఓపెన్ చేసేవాడిని కాదు, కానీ అన్న ఓపెన్ చేస్తారు క్లైమాక్స్ అని. బట్ డెఫినెట్గా సినిమా థియేటర్లో అయితే సర్ప్రైజింగ్ ఉంటుందండి. నితిన్ గారు, అదిదా సర్ప్రైజ్. ఇంతకీ అదిదా సర్ప్రైజ్ అన్నారు కాబట్టి ఆ క్వశ్చన్ అడగాల్సి వస్తుంది. ఉంచుతున్నారా, తీసేస్తున్నారా ఆ సీన్? యాక్చువల్లీ ఆ షార్ట్ సాంగ్లో బేసిక్గా సెన్సార్ కరెక్షన్ అయితే ఉందండి, కరెక్షన్ ఉంది డెఫినెట్గా. సో అంటే తీసేస్తున్నారు. అలా 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 నేను చెప్తే సర్ప్రైజ్ ముందే రివీల్ అంటే అయిపోతుంది. మహిళా కమిషన్ లెటర్ అవునండి, అవును. సో ఎవరికి ఇబ్బందికరంగా కాకుండానే కొంచెం కరెక్షన్ అయితే చేసామండి. యా, అంటే ఇంచెస్ తగ్గించారా? ఏదండి, ఎంత స్ట్రెచ్ చేస్తుందనే తగ్గించారా? సీజీ ఏమన్నా చేశారా? సీజీలో అంత కాకుండా కొంచెం స్ట్రెచ్ చేసినట్టు. నితిన్ మాస్టర్ ఏమన్నారండి? ఇలా లెటర్ వచ్చింది, దీని గురించి ఆటోమేటిక్గా మేకర్స్తో మాట్లాడతారు కదా, డైరెక్టర్తో కావచ్చు, ప్రొడ్యూసర్తో, హీరోతో. ఈ టాపిక్లో శేఖర్ మాస్టర్ రియాక్షన్ ఏంటి? అసలు మీతో మాట్లాడాలంటే భయం వేస్తుందండి నాకు, నిజంగా. మీకు ఆన్సర్ చెప్పాలంటే భయం వేస్తుంది. కానీ ఇప్పుడున్న ఈ 3-4 డేస్లో ఉన్న అంటే ఈ అవుట్లు వెళ్ళాలి, సీజీలు చెక్ చేసుకోవాలి, ఇట్లన్నింటిలో ఉండి అసలు మాట్లాడడం అవ్వలేదండి. సో మాకు తెలిసింది ఇలా వచ్చిందని. రాగానే అరే మేము మనసులో కూడా ఏంటంటే ఎప్పుడు మాకు అంత అనిపించలా, తెలిస్తే వాంటెడ్గా ఉంటే డెఫినెట్గా ఆ డెసిషన్ ఉండేది కాదు. సో ఓకే, బట్ ఇలాంటిది వచ్చింది మహిళా కమిషన్ నుంచి అండ్ సెన్సార్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందని, కానీ దానికి తగ్గట్టు కరెక్ట్ చేసామండి. అండ్ ఖచ్చితంగా సినిమా మొత్తం కూడా మిగతాది కూడా అసలు క్లీన్ సినిమా అండి. సో ఎవరేమి ఇబ్బంది పడరు. సార్ వెంకీ గారు, నితిన్ హాయ్. క్యాజువల్ క్వశ్చన్, మీ షర్ట్ మీద ఏం రాస్తుంది? నాకు తెలియదండి ఏముందండి. ఏదన్నా రాబిన్హుడ్ ఏమన్నా వేరే భాషలో? అన్ని షర్ట్ల మీద చూసి 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 ఏ షర్ట్లు వేసుకొచ్చినా నిన్న జీవి గారు అడుగుతా ఉన్నారు, ఎన్ని షర్ట్లు చేయించారు మీరు రాబిన్, ఇదేమన్నా వేరే లాంగ్వేజ్లో ఏమన్నా రాశారు? లేదండి. అవును, మలయాళం. వెంకీ గారు, సార్ డేవిడ్ ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ని తీసుకోవడానికి కారణం ఏంటి సార్ అసలు?